ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు తమ ఇళ్లలో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ దేవుని అనుగ్రహం కోసం నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. పూజ అంటే పూర్వజన్మ పాపాలను నశింపచేసి జన్మ మృత్యువులను లేకుండా చేసేది అని అర్థం చేసుకోవాలి. పూజా సమయంలో మీరు మీ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. గంట, ధూపం, దీపం మొదలైన వాటిని మీ కుడివైపున ఉంచాలి. తూర్పు ముఖంగా పూజ చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఎందుకంటే తూర్పు దిక్కు బలం, ధైర్యానికి సంకేతం. ఈ దిక్కున పూజ చేయడం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి, ప్రశాంతత, ఐశ్వర్యం, సంతోషం, ఆరోగ్యం చేకూరుతాయి. శాస్త్రాల ప్రకారం పూజా సమయంలో పూజకు ఉపయోగించే పండ్లు, పువ్వులు, శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున ఉంచాలి. మనం నిత్యం చేసే పూజలో ఈ దిశలను పాటిస్తే మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఇంట్లో పూజా స్థలం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంచాలి. ఈ దిక్కున పూజా మందిరం ఉండడం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి, సంపద, సంతోషం, ఆరోగ్యం లభిస్తాయి. స్త్రీలు నెలసరి 5 రోజులు పూర్తయిన తర్వాత ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పుడే ఇంటికి ఉన్న మైలు పూర్తిగా తొలగిపోతుంది. చాలామంది ఇళ్లలో ఇంటిని శుద్ధం చేసుకోకుండా మైలు పూర్తయిన తర్వాత పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లలో దేవతలు నివసించరు. స్త్రీలకు మైలు ఉన్న 5వ రోజున నీటిలో రాళ్ల ఉప్పును వేసి అలాగే కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లను చల్లుకోవాలి. పూజ చేసేటప్పుడు కూర్చొని పూజ చేయాలా లేక నిలబడి పూజ చేయాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. పూజ గదిలో నిలబడి పూజ అస్సలు చేయకూడదు. ఎందుకంటే దేవునికి నిలబడి పూజ చేయడం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు. మీరు పూజ చేసేటప్పుడు నేలపై కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి. దీపం సకల దేవతా స్వరూపం. హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మి స్థానం అవుతాయని పెద్దలు చెప్తారు. దీపంలోనే దేవతలందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా కూడా దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు మన ఇంట్లోకి దేవతలు వస్తారు. దీపారాధన చేసే చోట శుభ్రంగా నీటితో తుడిచి బియ్యం పిండితో కొద్దిగా ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి అప్పుడు ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలి. అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపపు ప్రమిద కింద ఒక మందారం ఆకు కానీ తమలపాకు కానీ పెట్టి దానిపైన ప్రమిదని ఉంచాలి. ఇకపోతే ప్రమిదలో దీపాన్ని వెలిగించేందుకు వేరే చిన్న వత్తెని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి అప్పుడు దాంతో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. అలాగే దీపం వెలిగిస్తారు కదా, తర్వాత ఏం చేస్తారంటే ప్రమిదికి గంధం, కుంకుమని పెట్టి పూలను సమర్పించాల్సి ఉంటుంది. సర్వదేవతా స్వరూపమైన ఆ దీపాన్ని నమస్కరించాలి. తర్వాత అగరబత్తీలు వెలిగించి అలాగే హారతి కర్పూరాన్ని వెలిగించి దేవునికి హారతి ఇవ్వాలి. తర్వాత ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా హారతిని తీసుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా పండు కానీ దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. వారంలో ఒక్కరోజైనా ఇంట్లో ఈ విధంగా పూజ చేయడం ద్వారా ఆనందం, శ్రేయస్సుతో పాటు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఎవరైతే ఇంట్లో ఒక శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పఠించడం మొదలుపెట్టి 41 రోజులు మండల దీక్షగా చదువుతారో ఆ ఇంట్లో ధనానికి అసలు లోటు ఉండదు. ఒక రోజున మండల దీక్ష దేవుడు పటాలకు శుభ్రం చేసేటప్పుడు మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ అసలు శుభ్రం చేయకూడదు. వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే పూజా విధానానికి అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం.
బ్రహ్మ ముహూర్తంలో పూజ నిర్వహించడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3:30 నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో మన మనసు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది. కాబట్టి మనం చేసే పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా సూర్యుడు ఉదయించేలోపు పూజ ముగించడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. అలాగే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు సాయంత్రం పూట పూజ చేయవచ్చు. సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. ఎవరైతే ఇంట్లో శనివారం రోజున బియ్యం పిండితో దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి అస్సలు ఉండవు. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.